ఆ అలంకారమైనటువంటి సామెతల తాలూకా విశేషాలు కొన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నామమ్మా. నమస్కారం అమ్మా. జై తెలుగు తల్లి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. అమ్మ, మీరు చాలా సాహిత్య రచనలు చేశారు. సాహిత్యంలో తెలుగు భాష ఉన్న తర్వాత జాతీయాలు, నుడికారాలు, ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే సామెతలు ఉన్నాయి. ఈ సామెతలు తాలూకా గొప్పతనం, తెలుగు భాషలో ఉన్నటువంటి సామెతల తాలూకా గొప్పతనం, వాటిలో గ్రామీణ సామెతలు కొన్ని ఉంటాయి, అలాగే వృత్తి సామెతలు కొన్ని ఉంటాయి, ఇలాగా చాలా వరకు ఉంటాయి. అటువంటి సామెతల విశేషాలు తెలుగు భాషకు గొప్పతనము ఒక అలంకారంగా ఉంటాయి. ఆ అలంకారమైనటువంటి సామెతల తాలూకా విశేషాలు కొన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నామమ్మా. జై తెలుగు తల్లి ప్రేక్షకులకి ఇది ఒక కానుకగా ఇద్దామని నా ఉద్దేశం. ఉండాలండి. జై తెలుగు తల్లి ప్రేక్షకులకు నమస్కారం. అయితే ఇప్పుడు మీరు అడిగారు నానుడులు, సామెతలు, అవన్నీ కూడా తెలుగు భాషకి నిజంగా చెప్పాలంటే మంచి అలంకారాలని. ఇంకోటి ఏంటంటే సామెతలు అంటే మిగతావి పొడుపు కథలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా చాలా తెలివైనవి వాళ్ళు చేసింది. సామెతలు అన్నవి ఒక జీవితం కాచి వడబోసినటువంటి ఎన్నో అనుభవాల్ని కాచి వడబోసి తయారు చేసినటువంటి సామెత. సామెత అంటే సామ్యత అనే పదంలోంచి సామెత అని మనం వ్యవహారికంగా పలికేస్తాం. సామెత అని, సామ్యత అంటే పోలిక, పోలిక చెప్పడం, ఏదైనా విషయం చెప్పినట్టు. ఇది అక్కడ అందరూ ఉన్నా సరే ఒక సామెత పరంగా కానీ అవతల వాళ్ళకి చెప్పామంటే అది వాడికి ఏమిటి మన భావమో అర్థమవుతుంది. తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని చెప్పడం, తక్కువ మాటలు అందరికీ అర్థం కాదు, మనం చెప్పిన వాడికి మనకి మాత్రం అర్థం అవుతుంది. ఆ రకంగా ఉంటాయి. మరి కొన్ని సామెతలు రకరకాలుగా ఉన్నాయి. ఈ సామెతల్లో మనం అనుకున్నట్లయితే విభజించాలి అనుకుంటేనండి, మామూలుగా సాధారణ సామెతలు కొన్ని, వ్యవసాయపరమైన సామెతలు కొన్ని, బంధుత్వాలతో కూడిన సామెతలు కొన్ని, విద్యాపరంగా సామెతలు కొన్ని, ఇలాగ వ్యాపారపరంగా సామెతలు కొన్ని, అలా చాలా రకాలు విభజించినట్లయితే సామెతలు కొన్ని వేలు ఉన్నాయి. కొన్ని వేలు అక్కడికి ఇంకా మా ప్రాంతాన్ని బట్టి కూడా మరికొన్ని సామెతలు మనకు తెలియవు. ఆ ప్రాంతం వాళ్ళు చెప్తే అప్పుడు మనకి ఈ సామెత కూడా ఉందా అనిపిస్తుంది అన్నమాట. అలాగా సామెతలు కొన్ని వేలు 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 ఉన్నాయి. వాటిలో మనం కొన్ని చెప్పుకుందాం. ఏమిటి ఎలాగా అంటే, ముందు మనం అంటే అకారాది నుంచి ప్రారంభించినట్లయితే అన్ని అక్షరాలతో అని ఒక్కొక్క అక్షరంతో కొన్ని 10, 20, 100 కూడా సామెతలు ఉంటాయి. అవి జాగ్రత్తగా మనం పోగు చెయ్యాలి. సామెతల్ని ఎక్కడెక్కడ ఎవరు ఏది వాడుతున్నారు. మనం సర్వసాధారణంగా వాడుతున్న సామెతలు కొన్ని ఇవాళ మనం చెప్పుకుంటామండి. అది ఏంటంటే, అత్త మీద కోపం దుత్త మీద, ఆతోటి ప్రారంభిస్తే అత్త ఒక ఇంటి కోడలే. ఇది అత్త మీద కోపం దుత్త మీద అంటే అసలు దుత్త అంటేనే ఏమిటో ఈ రోజుల్లో తెలియదు. దుత్త అంటే పాత్ర. ఏం పాత్ర? మట్టి పాత్ర, అంటే కుండ. అప్పుడు పాలకి వాటికి వాడుకునేటప్పుడు కుండ అన్నమాట. వంటకి అన్నిటికీ దుత్త అంటే చిన్నది, పెద్దదానికి కడవ అంటారు. దాంట్లో కూడా రకరకాలు, వెడల్పుగా మూతి ఉంటే మండిగా అంటారు. తర్వాత ఇలా చిన్నదే ఉండి వెడల్పుగా ఉంటే దాన్ని దాకా అంటారు. అలాగా వాటికి అనేక పదాలు ఉన్నాయి. అయితే పాపం అత్త మీద కోపం దుత్త మీద అంటే అత్త మీద కోపం వచ్చింది. అత్త ఎందుకో అనవసరంగా మాట్లాడుతున్నారు, తింటున్నారు. ఈ కోడలి కోపం వస్తున్నది, ఏం అనలేకపోతున్నది. అనలేక ఏం చేసింది, దాని చేతిలో ఉన్నటువంటి దుత్తని గట్టిగా పెట్టింది. పెట్టేసరికి అత్త మీద ఉన్న కోపం అయితే దీన్ని తీర్చుకుంది. కానీ ఇక్కడ ఏంటి, ఇది పోయిందని అత్త మళ్ళీ ఇంకోసారి తర్వాత అది అంచేత అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు. అంటే మనం అధికారుల మీద మనం ఏమీ అనలేని అసక్తులు అయిపోయినప్పుడు ఎందుకురా అత్త మీద కోపం దుత్త మీద లాగా ఎందుకు అంటే అక్కడ మరి ఏమైనా అధికారులు అంటే మరో రకంగా ఇంకా హింసిస్తారు, ఇంకా ఇబ్బంది పడతారు. అలాంటి పరిస్థితుల్లో ఈ అత్త మీద కోపం దుత్త మీద. అలాగే అత్తగారు సాధిస్తూ ఉంటే ఎందుకమ్మా అత్త ఒక ఇంటి కోడలే అన్నారు కదా, అది నానుడిగాను వాడతారు. ఆఫీసుల్లోని వ్యాపారాల్లోని కూడా చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం ఏదైనా అన్నా, చిన్న అధికారిని పెద్ద అధికారి ఏదైనా అన్నా, రేపు పొద్దున్న ఇతనికి ప్రమోషన్ రాదా, ఇతను కూడా
అలాగే అతను ఇంతకు ముందు చిన్న ఉద్యోగం చేశాడు కదా, అలా ఆ పరిస్థితుల్లో కూడా అత్త ఒక ఇంటి కోడలే అని అంటారు. అత్త ముందు కోడలు అయిన తర్వాతే అత్త అయింది, ఈ కోడలు కూడా ముందు కోడలు అయింది, తర్వాత అత్త అవుతుంది ఈవిడ కూడా. అలాగనమాట. అలాగా తర్వాత అమ్మ పెట్టదు అడుక్కు తినవదు అంటారు. అమ్మ పెట్టేది అమ్మే, అమ్మ పెట్టలేదు. పోనీ మరి ఏం చేస్తాడు? అమ్మ పెట్టకపోతే ఎక్కడో ఎవరినో అడిగి తిందాము అంటే అడిగితే ఒప్పుకోనట్టు. అలాంటప్పుడు అంటే ఏంటి అక్కడ చూపించరు, ఇచ్చిన అడగనివ్వరు. వాడిని అడుగుతావా, నేను ఇవ్వలేదు వాడిని అడుగుతావా అన్నట్టుగా ఉంటుంది. అలాగ అమ్మ పెట్టదు అడుక్కు తినవదు అంటారు. అలాగా కొంతమంది పని చేయలేకపోతూ ఉంటారు. చేయలేకపోయి ఆ వ్యవస్థని దెబ్బలాడ తిట్టడమో, లేకపోతే దీన్ని తిట్టడమో, ఈ వస్తువు బాగోలేదు ఏదో చెయ్యాలి, అది చేయలేకపోతున్నాడు, అప్పుడు వస్తువే బాగోలేదు, మూల పదార్థం బాగోలేదు అని అంటాడు. అలాంటప్పుడు ఏంటంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టుంది. ఆడలేకపోతున్నాడు అంటే నృత్యం చెయ్యాలి వేదిక మీద. ఆ నాట్యం చేసినప్పుడు చక్కగా చెయ్యాలి, వీడు చేయలేకపోతున్నాడు. చేయలేకపోయి మధ్యలో వాడు బాగా వాయించాలి అని వాడి మీద చెయ్యమన్నమాట. అలాగే ఇంకా అకారంలోకి వస్తుంది అనుకోండి, తలపాగా చుట్టలేక బుర్ర వంక అన్నట్ట. వాడి తలపాగా చుట్టాలి, వెళ్ళాడు, రావడం లేదు, నీ బుర్ర వంకగా ఉందన్నట్ట. చెయ్యలేని పని ఆ విధంగా అదేనండి. తర్వాత ఇంట్లో ఈగల మూత అంటే అకారాదిగా వస్తున్నాం. ఇంట్లో ఈగల మూత, బయట పాలకే మూత అంటే ఏంటి? బయట అందరూ ఇతన్ని గొప్ప గౌరవిస్తున్నారు, కవిగా, లేకపోతే ఒక పండితుడుగా, లేకపోతే ఒక మంచి ఆఫీసర్గా, మంచి ఉపాధ్యాయుడుగా. కానీ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వెలుగు, ఇంట్లో విలువ. దాన్నే ఈగల మూత, బయట పల్లకి మూత అని అంటారు అనమాట. ఎవరో ఇవ్వాలి అని ఆశించకూడదు, ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి. అది భగవంతుడు అన్నవాడు ఇవ్వాలి, మనం ఇల్లు నిండాలి, కానీ ఒకరు ఇచ్చేది ఏమిటి మనకి అన్న ఉద్దేశంలో అలాంటి సామెత అంటారు. అలాగే ఇల్లు అలగ్గానే పండుగ అయిపోతుంది అయ్యా అంటారు. అంటే ఏంటి? వాడు ఏదో పండుగ వచ్చింది అంటే ఇల్లు అలకడం ఒకటి, పూర్వం ఇల్లు అలుకునేవాడు, ఇల్లు అలకడం ఒకటి, తర్వాత ఇంకా తోరణాలు కట్టుకోవాలి, లేకపోతే ఇంకా సంబారాలన్నీ తెచ్చుకోవాలి, వంటకి అన్ని చూసుకోవాలి, కింద మీద అప్పుడు మరి కట్టెలు పొయ్యలే కదా, పుట్టిన సామెతలే ఇవన్నీ. అంచేత అవన్నీ తెచ్చుకోవాలి. అంచేత ఇల్లు అలికేమో పండుగ వచ్చిందంటే అప్పుడే వచ్చేస్తుందా పండుగ, ఇల్లు అలకగానే పండుగ అయిపోతుంది కదా అని. అంటే ఏంటి? పని ఏదైనా మొదలుపెట్టి సపోజ్ ఒక ఉదాహరణకి ఏదో పని చెయ్యాలి, ఓ పెళ్ళి, ఆ పెళ్ళికి పలానా దగ్గర పెళ్ళి ఉన్నాడు, ఓకే వాళ్ళకి నచ్చింది మనకు నచ్చింది అంటే అప్పుడే పెళ్ళి అయిపోయినట్టు కాదు, చాలా సన్నివేశాలు ఉంటాయి. ఆ పెళ్ళి అయ్యి పుస్తముడు అయ్యేదాకా పెళ్ళి అవుతుందా వీళ్ళిద్దరికి అన్నది మనం ఖచ్చితంగా చెప్పలేం. అంచేత అలాంటి పరిస్థితుల్లో కూడా అంటారు. ఇంకా ఏంటంటే ఉకారంతో చూసుకుంటే ఉట్టికెగలేనమ్మ స్వర్గానికి అయింది అని ఒక సామెత. వీళ్ళ ఇంట్లో వీడు పని చేసుకోలేడు, వీళ్ళ ఇంట్లో వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోలేడు, వీడు ఎక్కడికో సమాజాన్ని ఏర్పరిస్తాడు అన్న ఉద్దేశంతో అలాంటి సందర్భంలో ఉట్టి మీద ఉన్న గిన్నె తీసుకోలేకపోయింది, ఉట్టి ఎగరాలి, కొంచెం ఎగిరి దాని మీద ఉన్న తీయలేకపోయింది, నేను స్వర్గానికి ఎదుగుతాను అలాగా అలాగా అని అదొకటి. అలాగే ఈ వ్యవసాయంలోకి వస్తుంది ఉత్తర చూచి ఎత్తర కంప అంటారు. ఉత్తర కార్తె వచ్చే వరకు రైతు ఆశగా ఉండవచ్చు వర్షం కోసం. ఉత్తర కార్తె వచ్చిన తర్వాత కూడా వర్షం ఎప్పుడైతే పడలేదో మరి ఇక నీ గంప ఎత్తుకొని నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవాల్సిందే. అలాగా ఇంకా ఏంటంటే కొంతమంది పని చేస్తూ ఉంటారు, బాగా పని చేసిన వాడికి అదే, ఎలా పని చేసినా అదే. అలాంటప్పుడు ఏమంటారు? ఎగిరి తెచ్చినా అదే కూలి, తెచ్చినా అదే కూలి. అంటే ఎగిరి దంచుతున్నావు పాప, కష్టపడి నీకు అదే కూలిస్తున్నారు, వాళ్ళు దంచకుండా కబుర్లు చెప్తున్నారు, పని చేయకుండా కబుర్లు చెప్తున్నారు, అదే కూలి అదే. అలాంటప్పుడు ఆ సామెత వాడటం జరుగుతుంది. ఇంకా ఎరువు సొమ్ము బరువు చేరు. ఎవరికైనా ఎరువు తీసుకొచ్చామనుకోండి, ఏదో వస్తువు పెట్టు, సపోజ్ సూట్ కేసే పట్టుకొస్తాం, క్యాంప్ వెళుతున్నాం అని ప్రయాణానికి సరిపడా పట్టు సర్దుకోవచ్చు తీసుకొస్తాం, అది ఎక్కడో హ్యాండిల్ ఊడిపోతుంది, జాగ్రత్తగా ఇవ్వలేము. అలాంటప్పుడు ఏమిటవుతుంది? ఎరువు సొమ్ము ఏమిటైంది మనకు? బరువు అయిపోయింది. దాన్ని బాగు చేయించుకొని ఇవ్వాలి, అయినా పాడు చేయిస్తారన్నమాట. చేత ఎరువు సొమ్ము బరువు అనమాట, బరువు చేయటం.
అలాగే ఒక్కడే ఉంటాడు. మిగతా వాళ్ళందరూ ఒక రకంగా ఉంటారు. ఒక ఆఫీస్ అనుకోండి, పాఠశాల అనుకోండి, ఒక్కడే ఒకలా ఉంటాడు. ప్రతివాడు వాడిని ఏదో అన్నవాడే. ప్రతివాడు వీడిని ఎందుకు ఒంటరి అయిపోయాడు కదా అంచేత వీడిని ఏదో ఒకటి అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఒంటికాయకి ఒళ్ళల్లా దెబ్బలే, ఒంటికాయకి ఒళ్ళల్లా దెబ్బలే అంటారన్నమాట. ఇక ఎవరో కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి. ఒకనాడు ఉంటుంది, ఒకనాడు లేకపోతుంది. బాధపడకండి. నిన్నటి వరకు బాగానే వచ్చారు, ఇవాళ కొంచెం పంట ఏదో ఇదైంది, కొంచెం ఇబ్బంది పడుతున్నారు, రేపు మళ్ళీ బాగుంటుంది అని చెప్పినప్పుడు కలిమి లేని కావడి కొండలు, కావడికి 2 కొండలు ఉంటాయి, కలిమి దేవి, ఈ 2 ఉంటాయి. కొన్ని కలిసి ఉంటాయి ఇంట్లో, కొన్ని లేకపోతాయి. బాగా కాసిన చెట్టుకే రాళ్ళు చెప్తుంది, దాని నిండా కాయలు ఉన్నాయి. ఆ కాయలు ఉంటే ఆ కాయ కోసం రాళ్ళు కొడుతూ ఉంటారు. అన్ని రాళ్ళు కాయలు తగలవు, చెట్టుకు తగులుతూ ఉంటాయి. అలాగా కాసిన చెట్టుకే రాళ్ళు అంటారు. తర్వాత ఒక్కొక్కసారి మనం ఇలా జరిగితే బాగుండు అనుకుంటాం, జరుగుతుందో చిన్న బ్యాంక్ ఉంటుంది, కానీ అంతలో అది అనుకోకుండా ఆ వ్యక్తి మన ఇంటికి రావడం కానీ ఏదో జరుగుతుంది. బాగుంది, కాకి వాలింది, పండు పండింది, కాకి వాలింది, పండు పండింది, 2 బాగా కలిసి వచ్చాయి అంటారు. కాకి పిల్ల కాకి ముద్దు, నిజమే, ఎవరి పిల్ల వాడికి ముద్దు. పిల్లగా ఎవరైనా సరే తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, చదువుతున్నాడా, చదవలేదా, తెలివైన వాడు కాడా, బాగా పాడుతున్నాడా, అసలు మాట రాదా, ఏదవనేంటి ఆ తల్లి అంచేత ఎందుకు కాకి అన్నారంటే కాకి నల్లగా ఉంటుంది, కాకి అందం లేదు. మరి కాకి పిల్ల అనేది, కాకి ఇంకా పెద్ద అయిన తర్వాత గొంతుకు దగ్గర చిన్న పిసలు వెలకన వస్తుంది. కాకి పిల్ల అంటే మరీ పూర్తిగా నల్లగా ఉంటుంది. ఆ కాకి పిల్ల కాకి ముద్దే, నీకు నల్లగా కనిపించవచ్చు, కానీ అది కాకి పిల్ల కాకి ముద్దు. ఇంకా మరికొంతమంది ఉంటారు, వాళ్ళు బాగులేకపోయినా, వాళ్ళు చదువు లేకపోయినా, వాళ్ళు అభివృద్ధి చెందకపోయినా ఇతరులు వాళ్ళు మాత్రం వాళ్ళు వెక్కిరిస్తూ ఉంటారు. చదవలేని వాడు చదివిన వాడిని వెక్కిరిస్తారు, బాగులేని వాడు బాగున్న వాడిని వెక్కిరిస్తారు. అలాగే ఇంకా ఏ పని చేయడం రాని వాళ్ళు ఆ వచ్చిన వాళ్ళని వెక్కిరిస్తుంటారు, ఏదో ఉంటారు. అంటే అలాంటప్పుడు ఏమంటారంటే కొడుకు ఎందుకు పుట్టేవే అంటే స్వరూపాన్ని ఎంచడానికి, బాగున్న వాళ్ళని ఎంచడానికి, వీడి పని బాగులేకపోయినా బాగు చేస్తున్న వాళ్ళని అలా చూస్తే మరి కుక్కకి నెయ్యి అందుతుందా అంటారు. అంటే ఎవరైనా ఒక నీచుడికి ఒక మంచి ఇది వాడు ప్రయత్నం చేస్తారు, ఏదో అలాగా పొందాలని, కానీ అది వాడికి దొరకదు. అప్పుడు ఏం పెడతారు, కుక్క లాంటి వాడు, కుక్కకి నెయ్యి అందుతుందా అది వీడికి ఎలా అందుతుంది, వాడు ప్రయత్నం చేశాడు కానీ వీడికి అది రాకపోవడమే సరైనది అని అంటారు అన్నమాట. ఇంకా ఎందుకు అవన్నీ గంగిదేవి పాలు గడ్డడైనా చాలు, అది మనకి తెలుసు, పద్యాల్లో ఉంది. మంచిది అంటే శ్రేష్టమైనది కొంచెమైనా చాలు మనకి అనే అర్థంతో అది వాడుతుంటారు. అలాగే వివాహం చేయాలన్నా లేకపోతే స్నేహానికి గంటకు తగ్గ బాగుంటారు. వాళ్ళకి తగిన వాళ్ళు అలాగే వాళ్ళకి తగిన వాడిని వాళ్ళు చేసుకుని ఎంచుకుంటారు. అలాగే తర్వాత చచ్చిన వాడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని అంటే వాడికి రాదు, ఎలాగని ఏదో వచ్చింది, వాడు ఇవ్వడు, కానీ వాడు ఎలాగో కొంచెం వచ్చింది, అదే కానీ ఎందుకంటే పెళ్ళి అవుతున్నది, వాడు చచ్చిపోయాడు, అంతవరకు ఎవరైతే కట్నాలు ఇచ్చారో అదే కట్నం, అదే అంచేత చచ్చిన వాడి పెళ్ళి వచ్చిందే కట్నం, ఎంత వచ్చిందో అదే తీసుకోండి, తృప్తిపడండి అని. తర్వాత జాతో చూస్తే జగమెరిగిన బ్రహ్మచారికి అంటే కేవలం బ్రాహ్మణుడి మీద అనే కాదు, బ్రాహ్మణుని తెలుసు, అది వాడి జన్మ జరగక్కర్లేదు. అలాగా జగమెరిగిన బ్రాహ్మణుడికి అంటే చదువుకున్నటువంటి వ్యక్తి కోసం మళ్ళీ ఎందుకు తెలియజేయడం, ఎందుకు కనుక్కోవడం, అతను గొప్ప పండితుడు, అతను మంచి ఉపాధ్యాయుడు, అతను మంచి ఆఫీసరు అని చెప్పి మన గురించి తెలుసు. మనకి తెలిసిన తర్వాత మళ్ళీ వెళ్ళి అడగడం ఎందుకు,
ఇంకా ఎలా ఉంటుందంటే కుండని చప్పుడు చేయండి కంగుమంటుంది. అదే ఇతడి పాత్రని చప్పుడు చేయండి కంగుమంటుంది. అంటే దానికి ఏంటంటే సామెత కంగుమంటుంది కుండ, కంగుమంటుంది బిందె. బిందె. అది ఎందుకు పెట్టారు సామెత? ఇక్కడ కుండ అనేది తక్కువ విలువైనది, అక్కడ బిందె అనేది ఎక్కువ విలువైనది. మనం అంతా పంచమోగునట్లు కనకమోగున అని అలా అంటుంది అన్నమాట ఈ సామెత. వాడంతే వాడి నోటంట ఏ మాట వస్తుంది? కుండలాగా వాడిని కుండతో పోలుస్తాను, అవతల విద్యుని బిందెతో ఇక్కడ బిందెతో పోలుస్తాను. అలాగే డబ్బు గలవాడు ఆ ఉంగరాలు పెట్టుకొని వచ్చాడు అనుకో, అందులో ఏది బంగారమో ఏది ఎవరికి తెలియదు. కానీ డబ్బు ఉన్నవాడు పెట్టుకున్నాడు కాబట్టి అవన్నీ బంగారమే. డబ్బు లేనివాడు ఒక ఉంగరం బంగారం చేయించి పెట్టుకున్నా ఇక్కడ ఉంగరం అయింటుంది అంటారు. అది అంతేత అదో సామెత ఏంటంటే డబ్బు గలవాడి బంగారు ఉంగరం, లేనివాడు ఇష్టపడ్డాడు. ఇంకా సకారానికి వచ్చారు. అంతే భూమి గంపలో పడ్డాడు రా అంటారు. ఏదో పనిష్మెంట్ గా ట్రాన్స్ఫర్ చేసేది అనుకోండి, అది వాడికి అనుకూలమైంది. అక్కడికి అనుకూలం అయింది అనుకోండి, అక్కడ వదిలిపోయాడు. వీడికి అనుకూలంగా ఉంటుంది అంటే భూమి గంపలో పడినట్టు. అంటే ఎవడో తన్నాడు, ఈ దెబ్బ తగిలింది, విసిరిశారు, కాలుతో తగిలిశారు. ఇది ఎక్కడ పడ్డాడు? బూది గంపలో పడ్డాడు. 1-2 బూది కాదు, గంప. హాయిగా వీడు తినచ్చు అంటే అక్కడ సుఖం అని హాయిగా ఇంకా ఉండొచ్చు. దానికే బూది గంపలో పడినట్లు. అలాగే తాడి ఎక్కేవాడిని తవదనేవాడు ఒకడు ఉంటాడు. ఎంత గొప్పవాడు అయినా, ఎంతమందిని నేను మోసం చేశాను అని అనుకున్నా, నిన్ను మోసం చేసి నిన్ను తవదనేవాడు ఒకడు ఉంటాడు. ఆయన ఆగలేని పిల్లి బోర్లో దోసుకుందంట. పిల్లి వస్తుంది, పాలు తాగేద్దాం అనుకుంటుంది, గిన్నె ఉంటుంది. ఆ గిన్నెలో అది మూత పెట్టలేదు కదా, పెద్ద గిన్నె. అది ఏం చేస్తుంది? తోసిస్తుంది. అది అందులో తాగలేక దాన్ని తోస్తుంది. తోసరి పాలన్నీ నేలలో. ఈలోగా చప్పుడు అవడం, అందరూ రావడం, దాన్ని తోలేయడం, ఈ పాలు దానికి అందలేదు. అలాంటప్పుడు అంటే అది ఎప్పుడు వాడతారు అంటే ఉపయోగించుకోలేకపోయాడు వాడు. ఒక అవకాశం వచ్చింది కానీ అది వాడికి ఉపయోగించుకోలేకపోయాడు అని చెప్పినప్పుడు అలా అంటారు, ఆ సామెత వాడతారు అన్నమాట. అలాగే తినగా గాలి కాంట్రాక్ట్ అయ్యేది నిజమే ఆ మాట. బాగా రోజు ఇప్పుడు ఆటలు ఆడిస్తున్నారు అనుకోండి పాఠశాలలో, ఒక రోజు ఇవాళ మళ్ళీ ఆటలేనా అనిపిస్తుంది. చేసిన పని రోజు చేస్తే అలాగే ఏదో వచ్చినైనా రోజు వస్తున్నాయి అనుకోండి. మామిడి పండ్ల కాలంలోనే మామిడి పండు ఒకనాడు మీరు తెచ్చారు, తింటారు ఇంట్లో. రెండో రోజు మూడో రోజు బాధలు, వారం రోజులు ఇంకా తెచ్చేది. ఇంకెక్కడ తెచ్చేస్తారు, ఇంకెక్కడ తినేస్తాం. ఈ పళ్ళు బాగలేవు, ఆ పళ్ళు బాగలేవు అని అది తినగా దాన్ని కాంట్రాక్ట్ అయ్యి దురాశ దుఃఖం అది మనకు తెలుసు. దురాశ ఎక్కువ దురాశ దుఃఖానికి. అలాగే ఇలాంటిదే మరో సామెత. ఎక్కడో ఉన్ని వస్త్రాలు దొరుకుతున్నాయని వెళితే అందరూ దొమ్మిలోని ఉన్న వస్త్రాలు ఊరిపోయాయి. ఉన్ని వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు ఊరిపోయాయి, ఉన్న వస్త్రాలు పోయాయి అని. అంటే ఈ సామెత చెప్పాలంటే ఇంటి నేను కల్పించిన అంతే. కొత్త వస్త్రాలకు పోతే పాత వస్త్రాలు పోయాయని ఏదో అన్నారు ఎవరు అంటే, నేను దాన్ని ఇలా అన్నాను అన్నమాట. ఉన్ని వస్త్రాలు ఉన్న వస్త్రాలు పదాలు కూడా ఇలా ఉంటారు. అంచేత ఉన్ని వస్త్రాల కోసం పెడితే ఉన్న వస్త్రాలు కూడా పోయాయి అని ఇంతకు ముందు ఎవరైనా అని ఉండొచ్చు. నాకు నేను వినలేదు, నేను చెప్పాను. అలాగే నవ్వినుళ్ళే పట్టణాలు అవుతాయంట. కొంతమంది పిల్లలు చిన్నప్పుడు బాగా చదువుతారు, కానీ పెద్ద మరి కొందరు బాగా మంచి తెలివితేటలుగా చదువుకొని మంచి మతప్రాక్తులు అంటారు. అంటే అది అప్పుడు అనుకోవాలన్నమాట. తల్లిదండ్రులు నవ్వినుళ్ళే పట్టణాలు అవుతాయి, ఎక్కడికో వీళ్ళు కూడా చదువుతుంటారు అని. అలాగే అవుతాయి కూడా. నవ్విన నాగజానం అంటారు. అలాగే నాగజానాన్ని కూడా పండుతుంది అని. అలాగే నవ్వినుళ్ళే పట్టణాలు అవుతాయి. అదే తర్వాత వంగముళ్ళు అనుకుంటుందండి, చిన్నది ఉంటుంది. అది గుచ్చుకుందంటే మాత్రం గొప్ప గట్టిగా గుచ్చుకుంటుంది, గొప్ప బాధ పెట్టేస్తుంది. అంచేత నంగనాచి వంగముళ్ళు లాంటి మనిషి అంటే ఏమి ఎరగనట్టుంది, కానీ ముళ్ళు గట్టిగా గుచ్చుకుంటుంది. చేసినటువంటి ఉపకారం మాత్రం చాలా అంటానికి నంగనాచి వంగముళ్ళు ముందుగా మాట్లాడుతున్నారు కానీ చాలా చెడ్డగా అని కూడా అంటారు. అలాగే
పట్టు చీర ఎరువిచ్చి పీట పట్టుకు తెలియాలి. ఏదైనా ఒక వస్తువు ఇచ్చామనుకోండి, పట్టు చీరే ముందు చెప్తున్నారు. పట్టు చీర ఎరువిస్తే దాని చీర కాదు కదా, అది ఎక్కడ పడ్డ కూర్చుండిపోతున్నారు. చీర ఏంటి అంటే దీని వెనకాల పట్టుది పీట పట్టుకోని తెలుస్తున్నారు కదా, అది ఎక్కడ కూర్చుంటాడు. ఉందమ్మా పీట కాదు. మన వస్తువు ఏదైనా ఇచ్చి అవతల వాడు చాలా ఉపయోగిస్తాడో ఉపయోగించడో జాగ్రత్తగా చూసుకోవద్దు అని ఆ వాడి మీదే దృష్టి పెట్టుకొని ఉండడం అన్నమాట. అలాగే భోజనానికి రావద్దంటే పట్టు చీర కట్టుకొని వస్తాను. భోజనానికే పిలవలేదు, భోజనానికి రావద్దు అని చెప్పేశారు. పట్టు చీర కట్టుకొని వస్తాను అంటుంది. అంటే పిలవలే పేరంటానికి అన్నమాట. అలాగే ఇంకా కొంతమంది ఏం ఉండదు కానీ బయటికి వేషం బాగా వేస్తుంటారు. ఇంకా మెట్టుకోలేదు వేసాలి సాంప్రదాయ నూనె బయటికి మాత్రం సంపద నూనె రాసుకొని వెళ్తాడు అన్నట్టుగా. అంటే అర్థం ఏంటంటే ఏమీ లేకపోయినా ఇది దాబు ఎక్కువ అని చెప్పడానికి ఆ సామెత రాస్తారు. అలాగే కొంతమంది ఏ పని చెప్పినా వెళ్ళి వెంటనే రాదు, వాడి పనులన్నీ చూసుకొని వస్తారు. అలాంటప్పుడు ఏమంటారంటే ఏమిటా మందుకి వెళ్ళి మాస్క్ అని వచ్చేది అందుకే ఒంట్లో మనిషి బాగోలేదు మందు తేరా అని వెళ్తే పంపితే చూసినట్టే చనిపోయిన నెల నాడు మాస్క్ అన్నాడు. అది అంటే వెంటనే పని చెయ్యని వాళ్ళని అలా ఆ సమయంలో అలా అంటారన్నమాట. అలాగే లంక మీద గోదావరి అంటారు. ఎక్కడికి పని ఎప్పుడు చేస్తాం, ఒక ఎక్కువ పని ఉందనుకోండి. ఇది ఎలా ఉందంటే లంక మీద గోదావరి, లంకలో ఈ రెండు జరగని పనులు ఈ పని ఎప్పుడు చేస్తాము అని కూడా అంటారు. అలాగే రాయి ఏదైతేనే పళ్ళు ఊడగొట్టుకోవడానికి అంటారు. పళ్ళు ఊడగొట్టాలంటే ఏదో ఈర ఏంటి, ఆరా ఏంటి, గట్టిగా ఏంటి, ఎర్రగా ఏంటి, ఏదో ఏంటి. అలాగే అంటే దేనికి అంటారంటే ఏదో విధంగా వాడిని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు ఏదో ఒక ప్లాన్ వేసి ఇబ్బంది పెట్టాం. సరే ఎలాగైతేనే ఏదైనా నన్ను బాధపడడానికే కదా చేస్తున్నాడు అన్న అలాంటి సందర్భాల్లో ఈ సామెత అంటారు. ఇంకా మంచి విషయాలు ఏమో చెప్తూ ఉంటే ఏదో పనికిరాని విషయం చెప్పాడు. ఏమిటిది రామాయణంలో పిడకల వేటలాగా అంటారు. ఒక మంచి విషయం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడి అది పనికిరాని విషయం, అప్రస్తుతమైన విషయం, అసందర్భమైన విషయం చెప్పినప్పుడు రామాయణంలో పిడకల వేటలా ఉంది నేను అక్కడ ఫలితం కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అప్పుడు వాడికి రొట్టె విరిగి నెయ్యిలో పడ్డట్టు అయిందిరా అంటారు. అంటే రొట్టె విరుచుకోవాలి, నెయ్యి ఎక్కడుందో చూసుకోవాలి, ఆ నెయ్యి మనకి సొంతం చేసుకోవాలి, మనకి కావాలి, అందులో ముంచుకు తినాలి. కానీ రొట్టె విరిగి నేటికి ఇంట్లో పడిపోయింది. అదే అలాంటిదే అలాగా. తర్వాత ఎవరైనా ఒక పని చేస్తారు, ఒక పని ప్రారంభిస్తారు. ప్రారంభించి ఇంకా ఒక సినిమా ఇండస్ట్రీ అనుకోండి, లేదా సాఫ్ట్వేర్ అనుకోండి, కంప్యూటర్ నేర్చుకుంటున్నాడు. నేను అప్పుడే ఎక్కడో సుందర్ పిచ్చాయి లాగా ఎప్పుడో అవుతాను అని భవిష్యత్తు అప్పుడు ఎలా గాలిలో మేడలు కట్ట ఏమంటారంటే వాతలు దాటి వారణాసి అంత వారణాసి వెళ్తున్నారు. వారణాసి బయలుదేరి వాళ్ళ వాకలి అంటే గుమ్మాన్ని వాకలి అంటారు. ద్వారం దాన్ని వాకలి అంటారు. ఇంచేత ఆ వాకలి ఇంత దాటింది, గుమ్మం దాటింది, ఇక వారణాసి అంత అది అలాంటి సమయాల్లో అది వాడతారు. తర్వాత వంటనింటికి అగ్గిభయం ఎందుకు, ఇది గొప్ప పాపులర్ సామెత, నాకు చాలా ఇష్టం కూడా. ఎందుకంటే వండని ఇల్లు, వంట వరకు ఏమీ లేదు, పొయ్యి లేదు, వంట లేదు, ఏమీ లేదు, దానికి అగ్గిభయం ఎందుకు, అది ఎక్కడ అంటుకుంటుందో ఎందుకు భయపడమా అంటే ఏంటంటే ఎక్కడ చేయకుండా ఆ ప్రసక్తి లేదు, ఆ విషయమే మనం లేదు, అందులో మనం బుర్ర పెట్టలేదు, వేలు పెట్టలేదు. అలాంటప్పుడు దాని వల్ల వచ్చే ఇబ్బంది మనకే కలుగుతుందని మనం ఎందుకు భయపడాలి అని అన్నమాట. అలాగే మామూలుగా పొయ్యి మీద అన్నం వండుకుంటే ఉడుకుతుంది, ఊరు కాలిన అగ్గికి కూడి ఉడికేనా అని ఒక సామెత ఉంది. అంటే 10 మంది వచ్చి నీకు అంత వచ్చేస్తుంది, ఇంత వచ్చేస్తుంది, నీకు అలా చేయిస్తాం, ఇలా చేయిస్తాం అందరూ అంటారు, ఉపన్యాసం ఇచ్చిస్తారు, వెళ్ళిపోతారు అంతే. తర్వాత మరెవరు పాల్గొనరు. అలాగనమాట.
ఊరు కాలిపోతున్నది. ఊరు కాలిపోతుంటే ఊరంతా అన్నీ మండిపోతున్నాయి. కానీ అక్కడ బియ్యం గిన్నె పట్టుకెళ్ళి అన్నం వండుకోగలమా? అన్నం ఉడుకుతుందా అక్కడ? ఊరు కాదని అగ్గికి ఊరు ఉడికేనా అని అదొక సామెత. ఇక తర్వాత వెళ్ళని ఊరికి తావెందుకు? మనకి ఆ ఫీల్డే మనకు సంబంధం లేదు. ఏంటి ఏదైనా సరే మన పరిస్థితి వేరు, మనం చేస్తున్న పని వేరు, అది నేర్చుకోవాల్సింది వేరు. అలాంటప్పుడు ఇంకో దాని గురించి అవసరం లేని దాని గురించి అడిగితే అలా అంటారనమాట. వెళ్ళని ఊరికి తావెందుకు? మనం వెళ్ళే ఊరు వెళుతున్నాం, 4 జంక్షన్ వచ్చింది. ఆ జంక్షన్ లో మనం ఈ పలానా ఊరికి తావెట్టు అని అడుగుతాం, వెళ్ళిపోతాం. అలా కాదు, మనం ఇంకో ఊరు ఉంటుంది, అది వెళ్ళాం. మరి పలానా ఆ ఊరికి తావెట్టు అని ఎందుకు? మనకి అవసరం లేదు కదా. అది అలాగా వెళ్ళని ఊరికి తావెందుకు. తర్వాత సూది బెజ్జమంత నోరు ఆకాశం అంత ఆకలి. మరి కొంతమంది చాలా మందికి ఇది అంతే. సూది బెజ్జమంత నోరు అంటే వాడి దగ్గర ఉన్న శక్తి, అక్కడ శక్తి. ఏదో పలానా సబ్జెక్ట్ ఈ విషయంలో వాడు ఏదో చేస్తే వాడికి ఏదో ఇస్తారు, వాడి దగ్గర లేదు. ఓ సాహిత్యం ఓ పద్యం చదవలేడు, వాడు అవగాహన ఎలా చేస్తాడు? అది వాడు కేసీఆర్ ఉంది. అలాంటప్పుడు సూది బెజ్జం ఉంటున్నారు, ఆకాశం తాకలి, నైనా నువ్వు పద్యం రాయడం నేర్చుకో, పద్యాలు నేర్చుకో, గ్రహణాలు నేర్చుకో, నాకు ఎంత సంతలాగా చెయ్యి, అవన్నీ కూడా ఎలా చెయ్యాలో నేర్చుకో, అప్పుడు నువ్వు అవధానం చేయొచ్చు అని అలాంటి సందర్భంలో సూది బెజ్జం ఉంటున్నారు అంటారు. హస్తి జాతి పెళ్ళాము, మూషిక జాతి మొడుగు. హస్తి ఏనుగు, అంటే ఏనుగు వంశం వాడు, ఏనుగు లాంటి వ్యక్తులు అంటే బలం ఉన్నవాడు అనుకోండి, బాగా భారీ శరీరం ఉన్నవాడు అనుకోండి, ఏదైనా ధనవంతుడు అనుకోండి, ఏదైనా ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి పెళ్ళం. మరి మూషిక జాతి మొగుడు, అంటే చాలా చిన్న జీవి. అలాంటి పెళ్ళాము అంటే ఆ సంసారం బాగుపడదు కదా, అదనమాట. అలాగా ఇంకా ఈ బంధుత్వాల దగ్గరికి వచ్చేసరికండి కొన్ని సామెతలు. అల్లుడు చుట్టము కాడు, అల్లుడు చుట్టము కాదు, ఆముదం చెట్టు వృక్షము కాదు. ఆముదం చెట్టు చెట్టే కానీ వృక్షం కాదు కదా. మరి అల్లుడు చుట్టం అవుతాడా? అల్లుడు ఏమైనా ఇస్తే పట్టుకెళ్తూ ఉంటాడు, ఇచ్చిన నాళ్ళు అత్తగారు మామగారు బాగా అని అంటూ ఉంటాడు, మూట కట్టుకుంటూ ఉంటాడు. కానీ వాడు చుట్టం అయిపోతారా? రేపు పొద్దున్న అవసరమైతే సపోజ్ కొడుకు ఏదో చెయ్యాలి, కానీ అల్లుడు ఏం చెయ్యడు కదా. అల్లుడు ఎక్కడేమో అప్పు తెచ్చిస్తాడా? ఇప్పుడు అంతే సామెత. అలాంటప్పుడు ఆ సామెత వాడతారు. తమ్ముడే ప్యాకెట్ పాకాట అంటారు. ఇది బాగా ఇదైపోయింది. తమ్ముడే ప్యాకెట్ అంటారు. అంటే ఏంటి? వ్యవహారమే బంధుత్వం. ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఆఫీసరు అతని దగ్గర ఉద్యోగం చేస్తున్నవాడు ఉన్నాడు. ఏమో అతను ఏదో తెమ్మన్నాడు, మామిడి కూడా తెమ్మన్నాడు అని పట్టుకెళ్తాడు. పట్టుకెళ్ళి ఇచ్చేసరికి అతను ఇచ్చేస్తాడు డబ్బులు. లేదు సార్ పర్వాలేదు, నేను అవ్వలేదయ్యా అన్నట్టు అలా అంటున్నాను. అలాగే ఎక్కడైనా బావ కానీ 100 తోట దగ్గర కాదు. బావా అంటాడు, కానీ వాడు 100 తోట దగ్గరికి వీడు వెళ్ళేసరికి వాడు వంకాయలు వీడు పోయినా కూడా ఆయన కావాలంటే డబ్బులు ఇచ్చి దాన్ని కడిగి తీసుకొని వంకాయలు వస్తాయి. అలాగే ఇంకా కొంతమందికి ఎప్పుడు ఏ పోరు ఉండదు, ఎవరు పెట్టుకుంటాడు, వాడు ఏదో పెడుతూ ఉంటాడు వీడిని కూడా. అలాంటప్పుడు అత్త పోరు లేదు, మామ పోరు లేదు, గుడిసులో గుడ్డెత్తి గారి పోరు కూడా నువ్వే ఉంటాయి. తర్వాత ఢిల్లీకి రాజైనా తల్లికి కొడితే, అంటే ఇవన్నీ బంధుత్వాలు మీకు. తల్లి సారం పిల్లకి వస్తుంది. ఇప్పుడు ఢిల్లీకి రాజే కానీ అమ్మ దగ్గరికి వచ్చింది, అమ్మ అంటాడు ఏమిటో నాయన అంటుంది, కానీ రాజుగారు లేదా కలెక్టర్ గారు అంటుంది కొడుకుని. అందుకని తల్లి సారం పిల్లకి వస్తుంది. తర్వాత ఈ పిల్లల్ని ఎత్తుకోవడం అనేది కూడా, పిల్లల్ని ఎత్తుకుంటావా బెచ్చం ఎత్తుకుంటావా అని. బెచ్చం ఎత్తుకోవడం అంటే నీచమైన పని. ఇంటికి వెళ్తే వాడు వేస్తే వేస్తారు, లేకపోతే తిడతారు. కుక్కలో ఉన్నావు కష్టపడకుండా ఏదో అంటారు, ఎలా వెళ్ళి ఇప్పుడే చేయి తీరుబడి లేదంటారు. అవన్నీ అవమానంతో కూడిన పనులు. కానీ పిల్లల్ని ఎత్తుకోవాలి పెంచిన కంటే, పిల్లలు ఎత్తుకోవడం ఆడించిన కంటే ఆ బెచ్చం ఎత్తుకోవడమే నయం అని ఒక సామెత అనమాట. అలాగే పులి బతకడం బాగా బతకడం అని. అక్కడ పులి అన్నది బతికితే మరి బతకడు, కరెక్టే.
అది ఎక్కడ చెప్తారు అంటే ఎవరైనా దుష్టుడు దుర్మార్గుడు అది వింటున్నాం కదా ఈ రకరకాలైనటువంటి మన దృష్టిలో పడ్డాము. ఇవన్నీను అలాంటి జరిగితే వాడు మళ్ళీ తేరుకోగలరా, వాడు మళ్ళీ ఇక్కడికి రాగలరా, వాడు రానివ్వడు అలాగనమాట. ఇక వ్యవసాయ సామెతల్లోకి వస్తే ఆరుద్రలో కురిస్తే దరిద్రం ఉండదు, ఆరుద్ర కార్తెలో వర్షం పడితే దరిద్రం ఉన్న దారిద్ర్యం అనేది ఉండదు. ఉత్తర చూచి ఎత్తర గంప చెప్పుకున్నాం. తర్వాత ఆ వ్యవసాయం సంబంధించిన ఎద్దు ఎండకలాగా ఎనుబోతు నీడకలాగా. ఒక కాడికి ఎద్దుని ఎండబోతుని కలిపితే ఎనుబోతు నీడకు లాగుతూ ఉంటుంది, ఎద్దేమో పని చేసి ఇయ్యాలి అని ఎద్దు లాగుతూ ఉంటుంది. అంటే విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళని ఒక పని మీద పెడితే వీడి పని చేస్తాడు, వాడు ఎగ్గొట్టాడు. అంటే ఎద్దు చేయని తెలుసు, అటుకులు రుచి అంటారు. తౌడు తింటుంది, దానికి తౌడులో రుచి తెలుస్తుంది, కానీ అటుకులు పెడితే దానికి నచ్చదు. అలాగే ఎద్దు పుండు కాకి ముద్దు, ఎద్దు పుండు కాకి ముద్ద అంటారు. కాకి ఎందుకు ముద్దు? కాకి అక్కడ అక్కడున్న సూక్ష్మజీవులు మాంసం ముక్కలు దానికి కావాలి, అంచేత కొడుతూ ఉంటుంది. ఎద్దుకి నొప్పి కానీ దానికి ఏంటి అది. అందుచేత ఎద్దు పుండు కాకి ముద్ద. అలాగే కందక లేని దోద బచ్చలకి ఎందుకు అంటారు. ఇది చాలా బాగా వాడుతూ ఉంటాం. అంటే ఏంటి, అసలు వాడికి లేని బాధ నీకు, పక్కన ఉన్న వాడికి నీకు ఎందుకయ్యా అని. అలాగే కొయ్యగూర, కొయ్యగూర ఏం చేస్తుంటారు, కొడవలతో కోస్తుంటే మళ్ళీ చిగుళ్ళు పెడుతూ ఉంటున్నారు. దాన్ని ఏం చేస్తారు, ఎవరైనా సరే వాళ్ళు తిరుగుతూ ఉన్నాం, మళ్ళీ వాడి దగ్గరికే వెళ్ళాం, మళ్ళీ వాడికే ఉపకారం చేస్తున్నాం, ఇలా చెప్పడానికి కొయ్యగూరకి సిగ్గులేదు, కొడవలకి సిగ్గులేదు అంటారు. ఆ తర్వాత మరి కొంతమంది ఓకే ఇలాగా చూడటం పెడతారు, మంచి ఫ్యాషన్, కానీ అసలే ఉండదు. ఎక్కడైనా ఇవ్వాలన్నా ఖర్చుకుంటే వడ్డీదేం లేదు. ఏనుగు వేషం గాడిది పోతా అది. తర్వాత ఇళ్ళగానే పండుగ అయిపోతుందా అని చెప్పుకున్నాము. ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే, యమునా తీరంలోనే వెళ్ళిన తర్వాత అంతవరకు వెళ్తారు. అక్కడ యమునా ఇసుక తెన్నులు ఇసుక తెన్నులు, ఆ తర్వాత చల్లని గాలి చూస్తుంటే ఎవరికి వారే అక్కడ ఎవరికెవరు సాయం కాదు, ఎవరికెవరు తోడుగా ఉండరు, ఎవరికి వారే. ఆ తర్వాత మరి కొంతమంది వీడికి ఏమీ లేదు శక్తి, కానీ ఇంకొక ఉపకారం చేస్తారు, బయలుదేరిపోతుంటారు. నీకు ఎందుకురా, కా దూర కంత లేదు, మెడకో డోలు. వాడు దూరడానికి కంత అంటే కన్నం లేదు, వాడు దూరి వెళ్ళాలి, వాడికే చాలు, డోలు కట్టుకొని వెళ్తున్నాడు. వాడే డోలు రెడీ, ఈ డోల్ని ఎలా దూరుస్తాడు అలాగనమాట. తర్వాత విత్తు ఒకటి వేస్తే చెట్టు నడుస్తుందా, అది ఎప్పుడు అంటారు. వాడు తండ్రి ఫలానా వాడు దుష్టుడు, వాడు కొడుకు ఎలాంటి వాడు అవుతాడు, వాడు ఇలాంటి వాడే అవుతాడు. విత్తు ఒకటి వేస్తే పెట్టిన మొక్క ఒకటి వేస్తుందా. అలాగే ఆరుద్రలో అడ్డడి జల్లితే పునాసుకు పుట్టెడు పండుతుంది అని అదొక సామెత. తర్వాత ఇలాగా అనేకమైనటువంటి సామెతలు ఉన్నాయి. మరి సామెతల గురించి వేల సామెతలు ఉన్నాయి. ఈ సామెతలన్నీ కూడా జీవితంలో ఉన్న అనుభవాల్ని కాచి వడపోసి తయారు చేసినటువంటి సామెతలు. అంటే అది తెలుగు వాళ్ళ పంట, తెలుగు వాళ్ళ సొత్తు సామెతలు. ఆ సామెతలు ఎలాంటివంటే మన తెలుగు భాషకి ఆమెతలు లాంటివి. ఆమెత అంటే సంతర్పణలో అన్ని రకాలు ఉంటాయి కదా, అన్ని రకాలు ఉంటాయి, కావలసినన్ని పెడతారు. అంటే ఇప్పట్లా కాదు, బొక్కలు కాదు, ఊరు ఒకటే వేస్తాము మరి వెయ్యము అని కాదు. ఒకప్పుడు సంతర్పణ పెట్టినట్లయితే అన్ని రకాల వస్తువులు తిన్నన్ని తింటారు. అంత రుచికరమైనటువంటి, అంత తృప్తినిచ్చేటటువంటి అన్నమాట ఈ సామెతలు తెలుగు భాషకి. అంటే ఈ సామెతల్ని మనం రక్షించుకోవాలి, మనం వాడుతూ ఉండాలి, పిల్లలకి చెప్పాలి. పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయులు, ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయులు పిల్లలకి చెప్తూ ఈ సామెతలు, కొన్ని సామెతలు రాసుకురమ్మని, ఆ సామెతలు వివరించమని, ఇలా ఏదో రకంగా తెలుగు సామెతలని మనం పిల్లలకి చేసి సామెతలు నిలబెట్టుకోవాలి, రక్షించుకోవాలని నా యొక్క కోరిక, ఆకాంక్ష. ఈ అవకాశం ఇచ్చిన జై తెలుగు తల్లి టీవీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అమ్మా. తెలుగు భాషలో ఉన్నటువంటి అనేక వందల సామెతలు ఉన్నాయి, అందులో కొన్నింటిని మీరు చక్కగా సాధారణంగా వివరించారు. అలాగే తెలుగువాడు అంటే ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నప్పుడు
సామెతలతో మాట్లాడితే చాలా అందంగా ఉంటుంది, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆ? ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, వేల వేల సామెతలు ఉన్నాయి. అవన్నీ కూడాను మరోసారి మనం అలాగే. చర్చించుకుందాం. తప్పకుండా. ఇంతవరకు మీరు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలమ్మా. జై తెలుగు తల్లి. జై తెలుగు. జై తెలుగు.